నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా సీఐ గంగాధర్రావు నేతృత్వంలో మహిళలు హెల్మెట్ ధరించి స్కూటీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని స్థానిక కమిషనర్ గంగాప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ గంగాధర్రావు కమిషనర్ గంగాప్రసాద్ మాట్లాడుతూ జనవరి 10 నుండి ఫిబ్రవరి 10 వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టారని, వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించి వాహనాలు నడపాలని కోరారు. స్కూటర్ నడిపేవారు హెల్మెట్లు, కారు డ్రైవర్లు సీటు బెల్ట్ ధరించగలిగితే అనుకోకుండా జరిగే ప్రమాదాల నుండి ప్రాణ నష్టం జరగకుండా మనల్ని మనం కాపాడుకునే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. హెల్మెట్ ధరించి ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ సార్కి, అట్లనే ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన మా జిల్లా ఎస్ఐ గారు, సాయి ప్రసాద్ ఎస్ఐ గారు, అట్లనే మా సిబ్బంది అందరూ కూడా నమస్కారాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా జనవరి 10 నుంచి ఫిబ్రవరి 10 వరకు కూడా ఈ వారోత్సవాలు జరిపిస్తున్నాము. ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేస్తున్నాము. మొదటిది వాళ్ళని మోటివేట్ చేయడము, ఎడ్యుకేట్ చేయడము, తర్వాత ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా అందరూ కూడా 4 వీలర్ వారు సీటు బెల్ట్ పెట్టడము, అట్లనే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండడము, మొబైల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండడము, అదేవిధంగా ముఖ్యంగా ఎక్కువ రహదారి యాక్సిడెంట్లు ఎక్కడైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా ఎక్కువ 3 వంతుల వెహికల్స్ కూడా 2 వీలర్ మీద జరుగుతూ ఉన్నాయి. ద్విచక్ర వాహనదారులు ఎవరైతే ఉన్నారో జరిగిన యాక్సిడెంట్లో మేజర్ భాగం వారిదే ఉంటుంది. దానికి కారణం కూడా హెల్మెట్ లేకపోవడమే కారణమై ఉంటుంది. హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్ జరిగితే అది డైరెక్ట్గా హెడ్ ఇంజరీ అవుతే ఇది ట్రామా కేర్ కింద వెళ్తుంది. ఏ కాలు చేయి ఇరిగినా అతను రికవర్ అవుతాడు, కానీ హెడ్ ఇంజరీ జరిగితే పూర్తి స్థాయిలో అంగవైకల్యం రావడము లేదా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దీని నుంచి మన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలను కానీ అట్లానే మన నెల్లూరు జిల్లా ప్రజలను కాపాడే దానిలో భాగంగా మేము ఈరోజు మనకు అందుబాటులో ఉన్న మా మహిళా పోలీసు వారు కానీ, అట్లనే ఉమెన్ పోలీసు వారు, అట్లనే బయట నుంచి వచ్చిన కొందరు టీచర్సు చాలా ఉత్సాహంగా చాలామంది బయట నుంచి కూడా వచ్చారు. వారందరికీ కూడా వీరందరినీ చూసి మన ఆత్మకూరు ప్రజలు కూడా కొంత నేర్చుకుని